ఇక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 3 స్థానాల్లో గెలవడం ఖాయమని అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజల్లో నమ్మకం పోయిందని, అందుకే సభలు నిర్వహించారని అంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి బీజేపీపై అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన మాటలను తెలుసుకుంటాం. సార్ చెప్పండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు అడ్డుకుంటున్నారు, నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని చెప్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నేనా ఆయనకు పరిపాలన చేయాలని తెలంగాణ ప్రజలు ఆయనకు అధికారం అప్పగిస్తే తన అసమర్థతతో, చేతగానితనంతో, దుందుడు కొనంతో, అవగాహన లేకుండా పరిపాలన వైఫల్యం ఇచ్చింది. ఈరోజు నన్నో బీజేపీనో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడము ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధంగా వివరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. తన తప్పిదాలను, తన అసమర్థతను తప్పించుకునేటువంటి ప్రయత్నంలో మా మీద బురదలేటువంటి ప్రయత్నము, మా మీద అవాస్తవాలు మాట్లాడేటువంటి ప్రయత్నము, బట్టగాల్చి మొక్క మీద వేసేటువంటి ప్రయత్నం. సందర్భాల్లో కేంద్ర మంత్రులను కలిసాము, అటు ప్రధాని కలిసాము, కానీ అయినా సరే నిధులు కేటాయించలేదు తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సినటువంటి అన్ని నిధులు వస్తాయి. పేదలకు బియ్యం పంపిణీ విషయంలో కానీ, జాతీయ రహదారుల విషయంలో కానీ, రైల్వేల విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, గ్రామ పంచాయతీల విషయంలో కానీ, మనిరేగా నిధులు కావచ్చు, అన్ని రకాల నిధులు వస్తాయి. ఏ నిధులలో కూడా ఒక్క రూపాయి ఎక్కడ లేదు. ధాన్యం కొనుగోలులో, లేకపోతే ఎంఎస్పి చెల్లింపులో అన్ని రకాల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. రైతులకు కిసాన్ సన్మాన్ నిధి ప్రతి 4 నెలలకోసారి అకౌంట్లో వేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని రకాల యూనివర్సిటీలకు గ్రాంట్లు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాల ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. కాబట్టి దేంట్లో కూడా ఎక్కడ కూడా కోతలు లేవు. మీకే సంబంధం లేదు మీరు చెప్తున్నారు, కానీ గతంలో వాళ్ళు చూసినట్టయితే రాష్ట్రపతి కావచ్చు, జీఎస్టీ కావచ్చు, అలాగే నోటు రద్దీకి సంబంధించిన విషయంలో మీకు సపోర్ట్ చేస్తారు కదా. కాంగ్రెస్ కూడా అనేక బిల్లులకు సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ కూడా అనేక బిల్లులకు లోక్సభలో సపోర్ట్ చేసింది. అనేంత మాత్రం ఒకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి కూడా అనేకమైనటువంటి బిల్లులకు, వందల బిల్స్కు చట్టాలు చేసినప్పుడు సపోర్ట్ చేసింది. అంత మాత్రాన కాంగ్రెస్ మేము ఒకటి కాదు కదా. దుందుడుకుతనంతో, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేటువంటి విషయాలు ఇవి. అసలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేక ఎలక్షన్స్లో కలిసి పనిచేశారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా పనిచేశాడు ఢిల్లీలో. కాంగ్రెస్ మంత్రివర్గంలో హైదరాబాద్లో హరీష్ రావు పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి పూర్తిగా కేసీఆర్ బాధ్యత తీసుకొని పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తా అని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి ఇంటికి వెళ్ళి కాళ్ళు మొగలు దండం పెట్టాడు. మొన్నగాక కేటీఆర్, కేసీఆర్, కేజ్రీవాల్, మన రాహుల్ గాంధీ కలిసి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాడు. కాబట్టి మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కానీ, టీఆర్ఎస్తో పార్టీ కానీ ఎప్పుడు కూడా కలవలేదు, భవిష్యత్తులో కూడా కలవము. మాకు దీని మీద సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ అక్కడ 39 ముస్లిం కులాలు ఏదైతే బీసీలో ఉన్నాయి అక్కడ మాత్రం ఓకే, కానీ ఇక్కడ మాత్రం బీజేపీ నాయకులకు ఎందుకు నాట్ ఓకే అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ముస్లింలలో వృత్తిపరంగా ఉన్నటువంటి ఏదైతే కింది స్థాయి ఉన్నారో వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి మేము అధికారంలో రాకుండా నుంచి ఉన్నారు దేశంలో. వాళ్ళని కలపండి, అది 1% ఎంతో ఉంటారు. కానీ ఈరోజు మొత్తం ముస్లింలో ఉన్నటువంటి 99% ప్రజలను తెచ్చి బీసీలో కలిపినట్లయితే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నాను. బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నాము? కులం ఆధారంగానో, ఆర్థికంగా ఆధారంగానో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు చేయూతనివ్వాలి, వాళ్ళను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా పైకి తీసుకురావాలి. కాబట్టి రిజర్వేషన్ సౌకర్యాలు ఇస్తున్నాము, ఇంకా పెంచాలని కోరుకుంటున్నాము. అటువంటిది ఒక దిక్కు ఇస్తామని చెప్పి బీసీలలో ముస్లింలందరినీ, కోట్లాది మందిని కలిపినట్లయితే బీసీలకు అన్యాయం జరుగుతుంది. హైదరాబాద్లో 150 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ ఉంటే, సీట్లుంటే కార్పొరేటర్స్ 50 మందికి బీసీలకు రిజర్వేషన్ చేయడం జరిగింది. 100 మందిలో 150 మందిలో 50 సీట్లు బీసీలకు ఇస్తే ఆ 50 సీట్లలో 33 సీట్లు బీసీయేతరులైనటువంటి ముస్లింలు మజ్లిస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ రకంగా మన కళ్ళ ముందే బీసీలకు కేటాయించినటువంటి సీట్లు మజ్లిస్ పార్టీ తన్నుకపోతే మేము చూస్తూ కూర్చోవాలని అడుగుతా ఉన్నాను. బీసీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాకు లేదా? బీసీలు రాజకీయంగా, సామాజికంగా పైకి రావాలని డిమాండ్ మేము లేవనెత్తడం తప్ప. కూడా అంటే బ్యాక్వర్డ్ సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఎదగాల్సిన వాళ్ళు. వాళ్ళకి సంబంధించి ఈబీసీ రిజర్వేషన్స్లో వాళ్ళకు ఉన్నాయి.
10% ఈబీసీ రిజర్వేషన్స్లో ముస్లింలకు అవకాశం ఉంది, క్రిస్టియన్లకు అవకాశం ఉంది, రిజర్వేషన్ పరిధిలోని ఇతర వర్గాలకు కూడా అవకాశం ఉంది. అందులో వాళ్ళకు 10% రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈబీసీలలో ముస్లింలకు ఇచ్చాము. కానీ బీసీలలో కలపకండాలను అది నేను కోరేది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కావచ్చు, వారు చెప్పినటువంటి పథకాలు ఏమైతే ఉన్నాయో అమలు చేయడంలో. అలాగే కెమెరామెన్ శ్రీకాంత్తో అజీం, ప్రైమ్ 9 హైదరాబాద్.